ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా భక్తుడు కోరిన కోరికలన్నింటినీ కూడా తీరుస్తూ ఉంటారు. ఎందుకోసం బాబా భక్తుడి యొక్క కోరికలను తీరుస్తూ భక్తుణ్ణి అనుగ్రహిస్తూ ఉంటారు. మనం ఏమనుకుంటామంటే బాబాను ఆశ్రయించాం కాబట్టి మనకు సుఖప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడానికి బాబా మనం అడిగినవన్నీ కూడా ఇస్తున్నారని చెప్పి మనం అనుకుంటాం. కానీ బాబా లక్ష్యం వేరే ఉంటుంది. ఎవరైతే తన అనుగ్రహాన్ని పొందుతున్నటువంటి వారు ఉన్నారో, కోరికలు తీరుతున్నటువంటి వారు ఉన్నారో, వారు ఎప్పటికైనా సరే మోహాన్ని వదిలి రావాలనేటువంటిది బాబా లక్ష్యం. అందుకనే బాబా మనం మోహాన్ని వదిలేంత వరకు మనకు అనుగ్రహాన్ని ఇస్తూనే ఉంటారు. అయినా సరే మనము జీవిత పర్యంతము కూడా సంసార మోహాన్ని, లౌకిక మోహాన్ని వదలకుండా చివరి దశ వరకు ఉన్నా సరే బాబా అనుగ్రహాన్ని ఇస్తూనే ఉంటారు. దానివల్ల నష్టపోయేది ఎవరు అల్టిమేట్గా అంటే మనమే. బాబా అనుగ్రహాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు మనకు ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర పులిస్టాప్ పడాలి. కోరిక అనేటువంటి దానికి, ఆ పదానికి, ఆ వాంఛకు పులిస్టాప్ పడకపోతే బాబా ఏ ఆకాంక్షతోటైతే మనల్ని అనుగ్రహిస్తున్నారో, మనల్ని మోహం నుండి బయటపడేయాలని చెప్పి దాంట్లో నుంచి మనము అస్సలు బయటపడం. బాబా మార్గంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మోహం నుంచి బయటపడ్డటువంటి వాళ్ళే సద్గురు చరణాల వద్ద ధరిస్తారు. లేకపోతే జీవితమంతా కూడా అనేక విషయాలపైన మోహం కలిగి ఉండడం ద్వారా బాబా యొక్క అద్వితీయమైనటువంటి సహచర్యాన్ని, వారి యొక్క అనురాగాన్ని మనం ఆస్వాదించాం. మనము మోహాన్ని వదిలి వస్తే బాబా తన వాడిగా చేసుకొని ఎంత జాగ్రత్తగా మనల్ని చూసుకుంటారంటే, మన పైన ఎటువంటి రాయి పడకుండా, మనం ఎక్కడా కూడా రాయిని తట్టుకొని పడకుండా బాబా మనల్ని కాపాడుతూ ఉంటారు. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులందరూ కూడా ఇదే విషయాన్ని గ్రహించారు. ఆ రోజు భక్తులు ఎవరూ కూడా బాబాను పెద్దగా కోరినటువంటి సందర్భాలు ఏమీ ఉండవు. మీరు సచ్చరితలో మనకు వచ్చేటువంటి అనేక పాత్రలను చూడండి. ఏ పాత్ర కూడా బాబాను ప్రత్యేకంగా ఏది అడగదు. వారు కేవలము బాబా రక్షణ మాత్రమే కోరుకున్నారు. ఆ రక్షణ ఉంటే చాలు, అన్నీ కూడా మనకు అమరుతాయనేటువంటి భావనలో ఉన్నారు. అందుకనే వారి వ్యక్తిగత జీవితాల్లో ఎటువంటి మోహం కూడా కనిపించదు. మీరు దాము అన్నాన్ని తీసుకోండి. పుత్ర సంతానం కోసము అనేక యాగాలు, హోమాలు చేసినటువంటి దాము అన్న బాబా దగ్గరికి వచ్చి నేరుగా అడగడు. కానీ బాబా మాత్రం దాము అన్న పడుతున్నటువంటి వేదనను గుర్తించి బాబాయే దాము అన్నకు అనుగ్రహాన్ని ఇస్తారు. తద్వారా దాము అన్న జీవితంలో ఎంత గొప్ప మార్పు వచ్చిందో మనం చూసాం కదా. దేని పట్ల మోహభావం లేనటువంటి సుగుణాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు. వ్యాపారంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టాలనుకున్నా సరే బాబా మాట జవదాటకుండా అక్కడే కట్టుబడి ఉన్నాడు కదా. ఇటువంటి నేర్పరితనాన్ని బాబా మనకిస్తాడు. ఏ సమయంలో మనం ఏ విధంగా ఉండాలి, మోహం లేనటువంటి వాళ్లకు ఇటువంటి విజ్ఞత చాలా ఉంటుందన్నమాట. మోహం ఉన్నటువంటి వారికి సమయానుకూలంగా జీవితాన్ని నటిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైతే మోహం లేకుండా ఉంటారో దేనిపైన, వారు నిజస్థితిలో జీవిస్తూ ఉంటారు. అటువంటి వారంటే బాబాకు చాలా ఇష్టం. పురందరేని చూడండి. పురందరేకు కనీసము ఇల్లు గడవడానికి సరిపడినటువంటి వేతనం కూడా ఉండదు. అటువంటి పురందరే ఏ రోజు కూడా బాబా వద్దకు వచ్చి, బాబా నా సంసారం ఇబ్బందిగా ఉందనేటువంటి విషయం అడగలేదే. ఎప్పుడూ బాబా పక్కనే కూర్చొని 100 రూపాయలు బాబా పంచుతున్నా ఏ రోజు బాబా నా ఇంటికి ₹1 అని చెప్పి అడగలేదే. మహల్సాపతికి ఏ మోహము లేదే. ఉన్నటువంటి చిన్న చిన్న మోహాలను కూడా బాగా మెరిసేటువంటి నగకే ఇంకా ఎక్కువగా మెరుగులు పెట్టడానికి, నగీషులు దిద్దడానికి ప్రయత్నం చేస్తారు.
మహల్సాపతి విషయంలో కూడా బాబా చాలా మహల్సాపతి హృదయం చివరన అంచున ఉన్నటువంటి మోహాన్ని కూడా అనేక సందర్భాల్లో తీసివేశాడు కదా. ఒక విందు కోసము వియంకుల వారు పిలిచారని చెప్పి వెళ్ళడానికి మహల్సా సెలవు తీసుకోవడానికి మసీదుకు వస్తే బాబా, వద్దు మహల్సా, నీ కోసం ఎవడు అక్కడ వేచి చూడడు, ఎవడి పని వాడిదే, నువ్వు పోతే నీకు ఏమాత్రం కూడా గౌరవం దక్కదు అని అంటారు. అయినా సరే వియంకుల వారి విందు పోకపోతే బాగుండదని చెప్పి పోతాడు. ఏం జరుగుతుంది? అక్కడ కనీసం పట్టించుకునేటువంటి నాథుడే లేడు, ఎంతో చిన్నబుచ్చుకొని వస్తాడు. ఆ మోహాన్ని కూడా, అంటే వియంకుల వారు బిడ్డనిచ్చాము అనేటువంటి ఒక చిన్న మోహము, ఆశ, దాన్ని కూడా బాబా చంపేశాడు. నీకోసము ఎవ్వరూ ఎదురు చూడడు మహల్సా, నేను మాత్రమే నీకోసం ఎదురు చూస్తాను ప్రతిరోజు అని చెప్పి బాబా చెప్తాడు. నిజంగా బాబా దయాగుణం ఎంత గొప్పదంటే, మనల్ని ప్రపంచంలో ఎవ్వరూ పట్టించుకోకపోయినా బాబా మాత్రమే పట్టించుకుంటారు. ఈ స్పృహ కలిగినటువంటి వాళ్ళు మోహాన్ని వదిలేస్తారు. ఈ ప్రపంచంలో మనం ఎవరికి ఎంత చేసినా, ఎవరి వద్ద ఎంత గుర్తింపు తెచ్చుకున్నా అది శాశ్వతమైనటువంటి విషయాన్ని గమనిస్తే బాబా వద్ద మనం ఉన్నటువంటి స్థితి మాత్రమే వాస్తవమని గమనించినటువంటి రోజు ఖచ్చితంగా మనము మోహం నుండి బయటికి వస్తాం. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క ఆలోచన దృక్పథాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. కాకాసాహెబ్ దీక్షితు ఏ రోజు కూడా బాబా నుండి ఏమీ ఆశించలేదు. పైగా బాబా పేరు మీద ధన సహాయం చేయాలనేటువంటిది ఒక ఆశ ఉండేది. ఆ ఆశను కూడా బాబా అది సరైంది కాదని చెప్పి ఆ మోహాన్ని కూడా తీసివేస్తాడు. అంటే తానే సర్వస్వంగా, తానే ప్రాణ సమానంగా నమ్మేటువంటి బిడ్డలలో ఏ చిన్న మోహం ఉన్నా సరే దాన్ని బాబా తీసివేసేటువంటి వారు. ఎందుకంటే ఆ రోజు భక్తులందరూ కూడా బాబా దగ్గర తాము సంస్కరించబడాలి, తాము జీవితాలను తరించుకోవాలనేటువంటి లక్ష్యము, ఉద్దేశం ఉండేది. ఈరోజు ఆ లక్ష్యము, ఉద్దేశం ఏ విధంగా మారిపోయిందంటే, మనకు బాబాను చేరాం కాబట్టి వీలైనన్ని ఎక్కువ అనుగ్రహాలు మనం పొందేసేయాలి, అది కూడా తక్షణమే పొందేసేయాలి అనేటువంటి ధోరణి మనలో బాగా పెరిగిపోతుంది. మన జీవితాలను బాబాకు వదిలేస్తే ఆయన చూసుకోకుండా ఏ సమయానికి ఏది కావాలో ఇవ్వకుండా ఉంటాడా? బాబా పట్ల మా అందరికీ నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అని అంటాము. మరి మనకు రావాల్సినటువంటి అనుగ్రహము, మనకు తీరాల్సినటువంటి కోరిక విషయంలో దాన్ని తప్పకుండా బాబా నెరవేరుస్తారనేటువంటి విశ్వాసం ఎందుకు ఉండదు? అంటే విశ్వాసం అనేటువంటిది ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండాలి. బాబా అనుగ్రహం దొరికినప్పుడు బాబా పైన విశ్వాసం పొంగిపోతుంది, అనుగ్రహం ఆలస్యమైనప్పుడు విశ్వాసం సన్నగిల్లుతుంది. ఇది సద్భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణం కాదు. సద్భక్తుడు ఎప్పుడూ కూడా స్థిరమైనటువంటి చిత్తంతో ఉండాలి. అలా ఉన్నప్పుడే సద్గురువు సంతోషిస్తాడు. నువ్వు మోహాన్ని వదిలి అసలైనటువంటి మోక్షం వైపు నువ్వు నడవడానికి బాబా నీకు దారులు వేస్తాడు. సద్గురువును చేరింది ఎందుకోసం, దేనికోసం అనేటువంటి దాన్ని ఎప్పుడూ మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. లేకపోతే మనం బాబా సాంగత్యంలో ఏమి పొందామనేటువంటి దాన్ని మనం ఖచ్చితంగా చివరి రోజుకు ఆలోచించుకుంటే ఏమీ ఉండదు. ఎందుకంటే బాబా మనం కోరిన కోరికల ద్వారా ఇచ్చినటువంటి అనుగ్రహాలన్నీ కూడా కాలానుగుణంగా అవి మనకు దూరం జరుగుతూ ఉంటాయి, ఉండవు అవి. ఖచ్చితంగా ఇది వాస్తవం. బాబాని అడుగుతాం, బాబా బాబా కొడుకునివ్వు అని అడుగుతాం. ఈరోజు కొడుకు కాళ్ళు వచ్చిన తర్వాత మనల్ని అంటిపెట్టుకొని ఉండగలుగుతాడా? ఎవరు ఉండగలుగుతారు? కేవలం సద్గురువు మాత్రమే ఉండగలుగుతాడు. అందువల్ల శాశ్వతమైనటువంటి సద్గురువు వద్ద మనం అన్ని మోహాలను వదిలి వారి పాదాల చెంత కూర్చున్నప్పుడే మనం అసలైనటువంటి సాయి సహచర్యాన్ని ఆస్వాదిస్తాం. లేకపోతే సాయి సహచర్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం కనీసము ఆస్వాదించడం కాదు, రుచి కూడా చూడలేమన్నమాట. అయితే ఇందుకోసము మనం ఏమి ప్రత్యేకమైనటువంటి సాధన, ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏం చేపట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇచ్చినటువంటి దాంట్లో
ఈరోజు బాబా నీకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, లేకపోతే మంచి వృత్తిని వ్యాపారాన్ని ఇచ్చాడు. అది నీవు కంఫర్టబుల్గా ఉండడానికే కదా బాబా ఇచ్చినటువంటిది. మరి బాబా ఇచ్చినటువంటి దాంట్లో కంఫర్టబుల్గా తృప్తిగా నువ్వు ఉండకుండా ఇంకా దేనికోసమో ఎదురు చూడడం, ఇంకా ఏదో కావాలని కోరుకోవడం, అది సద్భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణం కాదు. ఎందుకంటే ఈరోజు మన జీవితం బాబా అయినప్పుడు, మనకిచ్చినటువంటి గృహం బాబాదైనప్పుడు, మరి ఆ గృహంలో లోటు అనేటువంటి దాన్ని బాబా ఏర్పరుస్తారా? ద్వారకామయి ఎప్పుడూ కూడా అక్షయంగా ఉండేది. బాబా దగ్గరకు వచ్చినటువంటి భక్తుల జీవితాలు కూడా ఏ లోటు లేకుండా అక్షయంగా ఉండేటివి. అంటే లగ్జరీ జీవితాలు కాదు, కంఫర్టబుల్ జీవితాలను ఆ రోజు భక్తులు లీడ్ చేశారు. బాబా ఎప్పుడైనా సరే తన భక్తుడికి సాధ్యమైనంత వరకు ఒక కంఫర్టబుల్ లైఫ్నే ఇస్తాడు. బాబా ఇచ్చినటువంటి ఆ జీవితంలో మనం ఖచ్చితంగా తృప్తిగానే ఉండాలి. ఈరోజు మనము 190 మంది బాబాను ప్రేమిస్తున్నప్పటికీ కూడా ఎప్పుడూ ఏదో ఒక లోటును ఫీల్ అవుతుంటాం, ఎప్పుడూ ఏదో ఒక సమస్యతోటి మనము సతమతమవుతుంటాం. నిజంగా మనం సతమతమయ్యి ఆరాటపడ్డంత మాత్రాన అవి తొలగిపోతాయా? తొలగిపోవు కదా. ఎందుకు మనకు సమస్య వచ్చింది? ఎందుకు మనకు ఒక లోటు అనేటువంటిది ఏర్పడ్డది? మన యొక్క అశక్తి వల్లనే కదా మనకు సమస్య, ఈ లోటు, ఈ వ్యవహారాలన్నీ వచ్చేటివి. శక్తి లేనటువంటి వారికి రాత్రికి రాత్రి ఆహారాన్ని పెట్టేస్తే తెల్లారేసరికి బలవంతుడవుతాడా? కాదు కదా. దానికి మన శరీరంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు మనకు అవి సహకరించాలి. మనకున్నటువంటి శరీరానికి ఉన్నటువంటి రకరకాలైనటువంటి రుగ్మతలన్నీ కూడా మెల్లిమెల్లిగా క్రమేపీ తగ్గి అప్పుడు మనము పుష్టిగా తయారవుతాం. బాబా కూడా మన యొక్క బలహీనమైనటువంటి స్థితిని నెమ్మదిగా బలాన్ని ఇచ్చి పెంచుతాడు. ఒకేసారి ఒక రోజులోనో ఉన్న బరువు తగ్గడము, లేని బరువును పెంచుకోవడము ఒక రోజులో, ఒక వారంలో, ఒక నెలలో అయ్యేటువంటిది కాదు. ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రక్రియ. బాబా కూడా తన భక్తుల్ని పరిపుష్టిని చేయడానికి రాత్రి చేయడు. దానికి కొంత సమయం ఖచ్చితంగా పడుతుంది. ఈ దృక్పథంతో మనం ఉండగలిగితే మనం బాబా అనుగ్రహం వచ్చేంత వరకు కూడా చాలా ఓపికతో మనం ఉండగలుగుతాం. బాబా ఎప్పుడూ కూడా భక్తుడి యోగక్షేమాలను విస్మరించడు. భక్తుడికి ఎప్పుడు ఏ అవసరం అనేటువంటిది ఖచ్చితంగా బాబాకు తెలుసు. మీకు ఒక అద్భుతమైనటువంటి లీల చెప్తాను. మనము భయపడుతూ ఉంటాం, ఏంటంటే మనకేదో లోటు జరిగిపోయింది, మనకు ఉన్నటువంటి డబ్బు సరిపోదు, లేకపోతే ఇంకోటి మన జీవితానికి కావలసినటువంటి వాటిని మనం సమకూర్చుకోలేము అనేటువంటి ఆరాటంలో చాలామంది ఉంటాం. వేణుతాయి అని చెప్పి ఒక భక్తురాలి యొక్క లీల మీకు చెప్తాను. బాబా భక్తుల అవసరాలను ఎట్లా చూస్తాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. మనందరికీ కూడా బాబా పట్ల భక్తి శ్రద్ధలు ఉంటాయి. బాబాను ప్రేమిస్తాం. బాబాకు సంబంధించి ఏదైనా కార్యక్రమం ఉందంటే ₹1 మనం ఇవ్వడానికి ముందుకొస్తాం. అట్లాగే వేణుతాయికి ఒక సందర్భం వస్తుంది. వెంకట్రావు పెండ్యాల్కర్ అనేటువంటి ఒక రంగస్థల నటుడు ఒక నాటక సమితిని ఏర్పాటు చేసి అనేక ప్రదేశాల్లో ఆ నాటకాలను ప్రదర్శిస్తూ వచ్చినటువంటి డబ్బును దైవ కార్యాలకు విరాళంగా ఇచ్చేటువంటి వారు. బాబా శరీరంతో ఉన్నప్పుడే బివి దేవ్ సాయి సేవా ఫౌండేషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. బాబా మహాసమాధి తర్వాత ఆ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఈ వెంకట్రావు పెండ్యాల్కర్ అనేటువంటి వ్యక్తి ఎలాగైనా సరే ముంబైలో ఒక నాటకాన్ని ప్రదర్శించి ఆ డబ్బును బివి దేవ్ ఏర్పాటు చేసినటువంటి సాయి సేవా ఫౌండేషన్కి ఇవ్వాలనేటువంటిది ఆకాంక్ష. దాంతో ఒక రోజు నిర్ణయించి ముంబై థియేటర్ ఆర్ట్స్లో నాటకాన్ని ప్రదర్శించడానికి డేట్ను ప్రకటిస్తారు. అందరూ కూడా టికెట్ పెట్టి కొంటారు. కాస్త ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్లకు ₹9గా టికెట్ నిర్ణయిస్తారు. తర్వాత వెనుక కాస్త గుంపుగా కూర్చునేటువంటి వాళ్లకు ₹6 చిల్లర నిర్ణయిస్తారు. ఈ వేణుతాయికి బాబా అంటే చాలా ఇష్టం.
అందుకని అతను ప్రదర్శించేటువంటి నాటకానికి టికెట్ కొనడం ద్వారా బాబా సేవకు తన డబ్బు వినియోగించబడుతుందని చెప్పి అనుకుంటుంది. సరే అని చెప్పి వెళ్ళి చాలా సంతోషంగా ఆ గుంపులో కూర్చునేటువంటి ఆ సీట్లో ₹6.8 ఇచ్చి తను టికెట్ కొనుక్కుంటుంది. సంతోషంతో ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి తన వచ్చే నెల కూడా, ఈ నెల పెద్దగా పని లేదు, వచ్చే నెల కూడా పని దొరుకుతుందో లేదో తెలియదు, కానీ ఈ 2 నెలలు గడవాలంటే ఇంట్లో డబ్బు ఉండాలి కదా. కేవలం ₹2.8 మాత్రమే ఉంటాయి. ఈ ₹2.8తో ఎలా మనం బ్రతికేది? వేణుతాయి ఏంటంటే తను వివాహాలకు సంబంధించినటువంటి ఆ విందులు, తర్వాత వంటలు, ఆ ఏర్పాట్లు చూసేటువంటి పనిలో ఉంటుందన్నమాట. ఆ 2 నెలలు ముహూర్తాలు ఉండవు, పెళ్ళిళ్ళు ఉండవు. అనవసరంగా నాటకం కోసం ఉన్న డబ్బంతా వెచ్చించానే, ముందస్తు ప్రణాళిక చూసుకోకపోతేనే అని చెప్పి బాధపడుతుంది. అయినా సరే బాబా మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆమె సమాధానం చెప్పుకుంటుంది. అయినా నేను ఇచ్చినటువంటి డబ్బు బాబా సేవకే వినియోగపడుతుంది కదా, చాలు, అదొక తృప్తి చాలు అని చెప్పి కాస్త సమాధాన పడుతుంది. తర్వాత కొడుకు వస్తాడు. కొడుకు వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఆ స్థితి కొడుకు చెప్పాలిగా వాస్తవాన్ని. అయ్యా, మనకు దగ్గర ₹2.8 ఉన్నాయి, మరి వీటితో 2 నెలలు సర్దుకోవాలి, మనకు 2 నెలలకు సరిపడ్డటువంటి డబ్బు మన వద్ద ఉండేది, ₹9 వరకు ఉండేది, కానీ నేను ఏవేవి ఆలోచించకుండా వెళ్ళి నాటకానికి టికెట్ కొన్నాను, అది బాబా సేవకు ఉపయోగపడుతుందని. మరి నువ్వు కూడా జాగ్రత్తగా ఈ సంసారం ముందుకు వెళ్ళడానికి సహకరించాలి అని చెప్తుంది. అప్పుడు కొడుకు అంటాడు, అమ్మా, మనం ఎందుకమ్మా బాధపడాలి? మన దగ్గర డబ్బు అయిపోతే, మనం తిననటువంటి స్థితి వస్తే ఆ విషయాన్ని బాబా గుర్తించకుండా ఉంటాడా? మనకి ఏదో విధంగా సర్దుబాటు చేయకుండా ఉంటాడా? కాబట్టి ఆయన పైన పూర్తి విశ్వాసంతో మనం ఉందామని చెప్పి ఆ కొడుకు కూడా చెప్పడంతో తల్లి సంతోషిస్తుంది. సరిగ్గా 10 రోజుల తర్వాత ఆమె పరిచయస్తుడు ఇంటికి వస్తాడు. తన స్నేహితుడి యొక్క కుమారుడి వివాహము 2 నెలల తర్వాత ఉంది, మళ్ళీ ముహూర్తాలు పెడితే మీరు ఎక్కడ దొరకరు అని చెప్పి ఇప్పుడే మీకు ఆ వివాహానికి సంబంధించినటువంటి బయానాను ఇవ్వడానికి, అడ్వాన్స్ ఇవ్వడానికి నా మిత్రుడిని తీసుకొచ్చానని చెప్పి ₹113 కాంట్రాక్టును కుదిర్చి ₹50 అడ్వాన్స్గా ఇచ్చి వెళ్తారు. ఆమెకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు 2 నెలల పాటు కనీసం పని దొరకదు, పని దొరకకపోతే ఈ ₹2.8 ఎలా బ్రతకాలని చెప్పి ఆలోచిస్తుంటే బాబా నేను ఆయన నాటకం కోసం కొన్నటువంటి టికెట్కు 20 రెట్లకు పైగా ఎక్కువ నాకు ఇప్పించాడని చెప్పి చాలా సంతోషిస్తుందన్నమాట. ఏ భక్తుడికైనా సరే ఏదైనా లోటు సంభవిస్తుందన్నప్పుడు ఖచ్చితంగా బాబా ఆ లోటును పూడ్చడానికి ఏదో ఒక ప్రణాళిక చేస్తాడు. వేణుతాయి బాబాని ఏమీ అడగలేదే, బాబా ఈ సీజన్ లేదు, అయినా సరే ఏదో ఒక పని ఇప్పించు, డబ్బు కావాలని అడగలేదు. ఆ ఉన్నటువంటి డబ్బులో సర్దుకునేటువంటి శక్తిని ఇవ్వమని చెప్పి అడిగింది. కానీ ఆ ప్రయాసకు కూడా బాబా ఆమెను పనియలేదు కదా. 2 నెలల ముందే వివాహానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కుదిర్చి డబ్బు ఇప్పించాడు కదా. అంటే బాబా తన భక్తుల పట్ల ఎంత శ్రద్ధగా ఉంటారనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకోవాలి. బాబా మనల్ని శ్రద్ధ, ఓర్పు పెంచుకోమని చెప్పి మనకు చెప్పాడు, కానీ వాటిని మనం పెంచుకోం. కానీ బాబా మాత్రము మన పట్ల విపరీతమైనటువంటి అనంతమైనటువంటి శ్రద్ధను, అనంతమైనటువంటి ఓపికను ఆయన పెంచుకుంటాడు. ఒకటేమో మన జీవిత అవసరాల కోసం మనకు ఎక్కడా లోటు ఉండకూడదు అనేటువంటి దాంతో చాలా శ్రద్ధగా మన జీవితాలను గమనిస్తూ ఉంటాడు. మనం ఎంత అల్లరి చేసినా, ఎంత గాయి చేసినా, ఎంత విసిగించినా ఓర్పుతో ఉంటాడు. నిజంగా బాబా చెప్పినటువంటి ఈ శ్రద్ధా సబూరి మనము పాటించాం, కానీ చెప్పినటువంటి ఆయన మాత్రము దీన్ని అమోఘంగా ఆచరణలో పెడతాడు. అంతే కదా, లోకోక్తి ఉంది కదా, చెప్పడం చాలా సులువు, ఆచరణలో పెట్టడం చాలా కష్టం అని చెప్పి. ఏముంది, చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు, వినేవాడు ఉంటే అని చెప్పి అంటారు కదా. బాబా అలా కాదు. మనం విన్నా వినకపోయినా, ఆచరణలో పెట్టకపోయినా సరే, ఆయన మాత్రం ఆయన చెప్పినటువంటి ఆ 2 విషయాలను ఆయన ప్రతి భక్తుడి విషయంలో తూచా తప్పకుండా ఆచరణలో పెడతాడు. అందుకనే బాబా దగ్గర అనుగ్రహం తప్ప ఆగ్రహం ఉండదు, ప్రేమ తప్ప ఈసడింపు ఉండదు. మనం ఎంత
అల్లరి చేసినా, ఎన్నిసార్లు ఆయనను విసిగించినా పాప ఆయన మన పట్ల కించింతైన కోపాన్ని కూడా ప్రదర్శించాడు. పోనీ వీడు అల్లరి చేస్తున్నాడు, ఒక చిన్న వాత పెడదామని చెప్పి ఆ వాత కూడా పెట్టడే. ఆ బిడ్డకు వాత పడితే మళ్ళీ నాకే కదా నొప్పి అని చెప్పి ఆ వాతలు కూడా పెట్టకుండా మనల్ని అంత సురక్షితంగా చూస్తాడే. అటువంటి సద్గురువు మనకు ఏమి ఇవ్వదలుచుకున్నాడు, ఆయన నుంచి మనం ఏమి పొందాలి అనేటువంటి దాన్ని ఖచ్చితంగా మనం అవగాహన చేసుకోవాలి. ఆనాడు బాబాతో ఉన్నటువంటి భక్తులు బాబా రక్షణను, బాబా యొక్క ప్రజెన్స్ను ఎంత అనుభవించారో మనకు తెలియదు. కానీ వాళ్ళు సంవత్సరాల్లో లెక్క పెడితే మనకంటే చాలా తక్కువ ఏళ్ళు బాబా సహచర్యంలో ఉన్నటువంటి వారు. అందరూ కూడా 1905, 10 ఈ సమయంలో వచ్చినటువంటి భక్తులు ఎక్కువ. అటువంటి వారు మహా అంటే బాబా ప్రత్యక్ష అనుబంధాన్ని ఒక 8 ఏళ్ళో 7 ఏళ్ళలో పొంది ఉంటారు. కానీ ఈరోజు మనం ఎంత అదృష్టవంతులం అంటే, ఒక 20 ఏళ్లకు బాబా పట్ల అవగాహన వస్తే మన జీవితం 70 ఏళ్ళు బ్రతుకుతామనుకుంటే సుదీర్ఘంగా 50 ఏళ్ల పాటు బాబా సహచర్యంలో ఉంటాం. అంత గొప్ప అదృష్టాన్ని బాబా మనకిచ్చారు. ఆ రోజు చాలామంది బాబా గురించి తెలిసినటువంటి వారు బాబా మహాసమాధి అయిపోయిన తర్వాత ఏం మహత్తు ఉంటుంది, బాబా సహచర్యాన్ని మనం అనుభవిస్తామా అన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇంటి డోరు తట్టి మరీ బాబా చెప్పినటువంటి విషయం, మీరు పొరబడుతున్నారు, తాను ఎప్పటికీ సజీవుణ్ణి అనేటువంటి విషయాన్ని బాబా నిర్ధారణ చేశారు. ఇంద్రాబాయి అని చెప్పి బీవీదేవ్కు మేనకోడలవుతుంది. చాలా సందర్భాల్లో బీవీదేవ్ అనుకుంటాడు ఈ ఇంద్రాబాయికి బాబా దర్శనం కలిగించాలని చెప్పి ఒకసారి 1917లో ఆమెను కూడా షిరిడీకి రమ్మని బలవంత పెడతాడు. తను రానంటుంది, కానీ నువ్వు రావాల్సిందే అని చెప్పి రైలు ఎక్కించినా సరే రైలు కదిలే ముందు దూకి వెళ్ళిపోతుంది ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత 1930లో షిరిడీకి వెళ్ళేటువంటి అవకాశం ఇంద్రాబాయికి వస్తుంది. ఎందుకంటే బాబాను దర్శించుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా వారి జీవితాల్లో ఒక గొప్ప మార్పు వస్తుంది. తన జీవితంలో కూడా ఏదైనా మార్పు కోసము షిరిడీకి వెళ్ళాలనుకుంటుంది. వెళ్తుంది, కానీ షిరిడీకి వెళ్ళినా ఒక అసంతృప్తి ఉంటుంది. అరెరే 1917లో దేవమామ చెప్పినట్టు ఇక్కడికి వస్తే బాబా భౌతిక సహచర్యాన్ని నేను పొంది ఉండేటువంటి దాన్ని, ఈరోజు మరలా షిరిడీకి వస్తే ఆ రోజు ఏ అనుభవం ఉందో బాబా భౌతిక దేహంతో ఉన్నటువంటి అనుబంధము ఇప్పుడు నేను ఆస్వాదించేటువంటి దాన్ని, కానీ ఈరోజు బాబా భౌతిక రూపాన్ని చూడలేకపోతున్నాను అనేటువంటి ఆందోళనతో తను తిరిగి మళ్ళీ ముంబైకి వచ్చేసిన తర్వాత ఒకరోజు బాబా ఆవిడకు స్వప్న దర్శనం ఇస్తాడు. ఆ స్వప్న దర్శనం ఏమిటంటే, తన ఇంట్లో ఉన్నటువంటి ఒక చెక్క బల్ల పైన బాబా 2 చేతులు తల కింద పెట్టుకొని నిద్రిస్తూ ఉంటాడు. అది చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత ఆవిడ ముందునే లేచి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకొని స్నానం చేసి మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. అప్పుడు ఇంద్రాబాయి బాబా పాదాల దగ్గర కూర్చుంటుంది. ఎందుకు నువ్వు ఆ రోజు రాలేదని చెప్పి బెంగపడుతున్నావు? ఈ దేహాన్నే కదా నువ్వు చూడలేదనుకుంటున్నావు, చూడు ఇప్పుడు నఖశిఖ పర్యంతము. అప్పుడు 1917లో వచ్చిన ఇదే దేహాన్ని నువ్వు చూసేదానివి, ఇప్పుడు అదే దేహంతో నేను ఉన్నాను, ఇప్పుడు చూడు అని చెప్పి స్వప్నంలో బాబా దర్శనమిస్తాడు. అప్పటి నుంచి ఇంద్రాబాయికి బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కలుగుతుంది. బాబా ఎప్పుడూ కూడా సజీవులే, తన భక్తుల యొక్క రక్షణను, వారి అంతరంగంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా బాబా గమనిస్తారనేటువంటి నిర్ణయానికి తను వస్తుంది. బాబాకు భక్తులపైన ఉన్నటువంటి ప్రేమ మనం ఎన్ని గంటలు మాట్లాడుకున్నా అది తరగనటువంటిది. ఎందుకంటే ఆయన స్వరూపంలో, ఆయన తత్వంలో ఉన్నటువంటిది ఒక్క ప్రేమ మాత్రమే. తన వారందరినీ కూడా ప్రేమతో లాలిస్తాడు, అనురాగంతో పోషిస్తాడు. ఆ తర్వాత వారికి ఏమి ఇవ్వాలో కూడా నిర్ణయించుకుంటాడు. ఇచ్చిన తర్వాత తను ఆకాంక్షించినట్టు మోహాలను వీడి తన వైపుకు రావాలని చెప్పి బాబా కోరుకుంటాడు. ఇది బాబా యొక్క అంతరంగం. ఈ అంతరంగాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం అసలైనటువంటి దారిలో ఉన్నట్టు. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప
శిక్షలు లేని శరణాగతి సౌదం